రిప్రజెంటేషన్లు ఇప్పించాడంటే వీడు కలెక్టర్ గారికి కమిషనర్ గారికి ఏమని, అక్కడ రామాలయానికి మీరు పర్మిషన్ ఇవ్వద్దు అని. పర్మిషన్ ఇవ్వద్దని రిప్రజెంట్ అంటే రామాలయాన్ని కట్టడాన్ని డైరెక్ట్గా నేను అడ్డుకుంటున్నాను అని చెప్తున్నాడు వీడు. ఎవరు చెప్తే చేస్తున్నాడు? జగన్ గారు చెప్తేనా? వీడి పని ఏంటి? వీడి దేవురు ఎక్కడో విజయవాడ. వీడికి అసలు ఉండి నియోజకవర్గంతో వీడికి ఏంటి పని? ఆకువీడితో వీడికి ఏంటి పని? ఏదో విధంగా రెచ్చగొట్టాలి. దళితుల ముసుగులోనో క్రిస్టియన్స్ ముసుగులోనో అవతలోని గిల్లేస్తే, అవతలోడికి ఏదైనా కోపం వచ్చి చేస్తే వెంటనే ఇదిగో చూసారా దళితులారా క్రైస్తవులారా మీరు కూటమి ప్రభుత్వాలు ఇలా దెబ్బ, ఇందుకే వాళ్ళ కేసులు పడ్డానికి వాళ్ళు ఇబ్బంది పడ్డానికి కారణం వీడు. కానీ వీడు ఏం చెప్తాడు? కూటమి ప్రభుత్వాలు మీరు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఇగో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి. కేవలం ఓట్ల కోసం అక్కడున్న ప్రజల్ని వాళ్ళ జీవితాలు రిస్క్లో పెట్టేస్తున్నారండి వీళ్ళు. లోకల్ ప్రజల ఆలోచన అయితే లోకల్ ప్రజలు వచ్చి చెప్పాలి కదా, నువ్వెందుకు చెప్తున్నారో నాన్ లోకల్ గడివి. లోకల్ ప్రజలే చెప్పుందరు. మన లోకల్ ప్రజలు ఆల్రెడీ మాట్లాడారు. ఎవడో పనికిమాల వాళ్ళు వచ్చి మమ్మల్ని రెచ్చగొడితే మేము మా వాళ్ళు ఇలాగ ఇబ్బంది పడ్డారండి, మాకు ఆ ఉద్దేశం లేదు, రఘురామరాజు గారితోనే అక్కడ ఉన్న రామాలయం ఆ కమిటీతో మేము కాంప్రమైజ్ అవుతామని లోకల్లో ఉన్న దళిత నాయకులు చెప్పారు కదా. నీ వెనకాతలు ఏ లోకల్లో ఉన్నాడు ఇప్పుడు? ఒకవేళ నిజంగా లోకల్లో ఎవరన్నా ఉంటే నువ్వు పక్కన కూర్చోబెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టాలి కదా. ఆకివీడు ఉండి నియోజకవర్గాల్లో ఉన్న క్రైస్తవులకి దళితులకి చెప్తున్నాను, ఈ పకోడీగాడు చేసే పనికి మాకు సంబంధం లేదని ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. లేదంటే ఈడు మీ అందరి మీదకి ముప్పు తీసుకొస్తాడు, మీ అందరినీ ఇబ్బంది పెడతాడు. ఎందుకంటే ఈ రోజున రామాలయానికి ఎన్ఓసి అడుగుతున్నారంటే, రామాలయానికి ఎన్ఓసి లేదు కాబట్టి నేను ఆపుతాను అన్నాడంటే, ఎన్ని చర్చలకు ఉన్నాయి ఎన్ఓసీలు? ఎన్ని చర్చలకు పర్మిషన్లు ఉన్నాయి? మొన్నే 113 చర్చలకి ఆయన రఘురామరాజు గారు నోటీసులు పంపించారన్నారు. పంపించారన్నప్పుడు అదే నోటీసులు మళ్ళీ వెనక్కి తీసుకున్నారని కూడా అన్నారు. ఊరికే నోటీసులు ఎందుకు వెనక్కి తీసుకుంటారు? ప్రభుత్వం ఎంతో కొంత కన్సర్న్ చూపిస్తుంది కదా. ప్రభుత్వం ఎంతో కొంత కన్సర్న్ చూపించి వెనక్కి తీసుకుంటున్నప్పుడు ఇలాంటి పకోడీగాళ్ళు వెళ్ళి రెచ్చగొడితే, మళ్ళీ చెప్తున్నాను, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం మీద తీర్పు ఇచ్చింది డైరెక్ట్గా సుప్రీంకోర్టు కాదు, బీజేపీ కాదు, లేకపోతే మరొక కూటమి గవర్నమెంట్ కాదు. ఒక పనికిమాలినోడు అతను పాస్టర్ ముసుగులో ఉండి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఆ కేసు అవ్వట్లేదని సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు. సరే 1950లో ఆర్డర్ ఉందిరా బాబు, నువ్వు పాస్టర్ కదా, నీకు కుదరదని చెప్పాడు. అంటే ఇప్పుడు ఈ రోజున దళితులు మతం మారితే వాళ్ళ కులం మారాలి, వాళ్ళ రిజర్వేషన్ పోవాలి, ఎస్సీ ఎస్టీ కేసు లేదని ఇంత అడావుడి జరుగుతుంది. ఎందుకనుకుంటున్నారు? కారణం మనలో ఉన్న ఒక పనికిమాలినోడు. ఇప్పుడు ఈ రోజున అక్కడ ఆ ఉండి నియోజకవర్గంలో అన్ని చర్చలకి మీకు పర్మిషన్ ఉందా లేదని మళ్ళీ నోటీసుల్లో ఒకవేళ వచ్చాయనుకోండి, దానికి కారణం ఈడు. మీరు జాగ్రత్తగా గమనించండి. మీకు మీ చర్చలకు నోటీసులు ఇప్పించి మీ చర్చలను ఇబ్బందులో పడేసి అప్పుడు మళ్ళీ ఇక మీరు బాగుండాలంటే మీరు జగన్ గారు కోటేయండి, వైసీపీ కోటేయండి, రేపు మేము గెలిస్తే మిమ్మల్ని కాపాడుతామని మిమ్మల్ని మీ లైఫ్ని రిస్క్లో పెట్టడానికి తయారవుతున్నారు వీళ్ళు. ఇదిగా రఘురామరాజు గారి సమస్య కాదు ఇది. ఆల్రెడీ స్టేట్ అంతా హిందువులందరికీ స్ప్రెడ్ అయింది. అది మన రామాలయం అట. ఇప్పుడు చాలా గ్రామాల్లో రామాలయాలు చాలా శిథిలావస్థలో ఉన్నాయి. ఆ రామాలయాలు బాగు చేయడానికి అక్కడ ఉన్న కమిటీలు ఫండ్ రైజింగ్కి చాలామంది తిరుగుతున్నారు కూడా. కానీ అక్కడ జరిగింది ఆకివీడు రామాలయం దగ్గర ఒక్క రోజులో ₹1 కోటి ఎలా కలెక్ట్ అయింది? ఆ ఒక్క పాయింట్లో మీరు అర్థం చేసుకోవాలి. రాష్ట్రంలో ఉన్న హిందువులందరూ అక్కడ రామాలయాన్ని కనెక్ట్ అయ్యారు. ఏంటి ఆ రామాలయాన్ని అంత శిథిలావస్థలోకి వెళ్ళడం ఏంటి, అంత అలాగా మురికిలా తయారు చేయటం ఏంటి, మళ్ళీ ఆ తర్వాత అది క్లీన్ చేస్తే గొంతెలం కూడా అంటం ఏంటి అని హిందువులకి ఆల్రెడీ డౌట్ వచ్చింది. అయితే అక్కడ ఉన్న హిందూ నాయకుల మీద కూడా డౌట్ వచ్చింది. ఎందుకంటే ఏంటి ఇన్ని సంవత్సరాల నుంచి అంత మురుగు పట్టేసినా ఎందుకు వీళ్ళు చూడలేదు, ఎందుకు వీళ్ళు పట్టించుకోలేదని హిందూ నాయకుల మీద డౌట్ వచ్చింది. అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న దళితుల మీద వాళ్ళకి సంబంధం లేదు కదా, వాళ్ళు ఎందుకు కట్టుపడుతున్నారు అనే బాధ కూడా వచ్చింది. ఆ క్రమంలోనే ₹1 కోటి రేట్ చేశారు. ఆ ₹1 కోటితో వాళ్ళు కట్టుకుంటారంటున్నారు. వీడికి ఎందుకు? లోకల్ ప్రజలతో గొడవలు వస్తాయని రెచ్చగొడుతున్నాడు. అలాగే రెచ్చగొట్టే 56 మందిని జైలుకి పంపించాడు వీడు. వీళ్ళందరూ కలిసి అలా రెచ్చగొట్టి 56 మందిని జైలుకి వీడు కనీసం వెళ్ళాడా జైలుకి? ఆ 56 మందిని వీళ్ళు రెచ్చగొట్టిన దానివల్ల పాపం ఇబ్బంది పట్టి 56 మందిని పరామర్శించాడా? ఇప్పుడు మళ్ళీ రెచ్చగొడుతున్నాడు, గొడవలు జరుగుతాయి అంటే మళ్ళీ వీళ్ళు కొంతమంది కిరాయిగాళ్ళని పెట్టి గొడవ చేసి అక్కడ ఉన్న ఆకువీళ్ళలో ఉన్న దళితుల్ని మళ్ళీ కేసులు ఇరికించేస్తారు. కేసులు ఇరికించేసి అది కూటమి ప్రభుత్వం మీ మీద కేసులు పెట్టించింది కాబట్టి మీరు రేపు 29 ఎలక్షన్లు మాకు ఓటు వేయండి అని ఓట్లు అడుక్కుంటారు. మీరో మేమో చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుందట. అంటే ఏంటి, హిందువులు క్రిస్టియన్సోనా లేకపోతే హిందువులు దళితులనా? ఏడ్రో వద్దని అర్థం ఏంటి? మీరో మేమో చూసుకుందామంటే వీడు ఒక అంటే అతి గొప్ప జ్యుడిషియరీ వ్యవస్థ నుంచి వచ్చినోడు వీడు. రోడ్ల మీద అలగాగా లేకపోతే ఎక్కడ పడితే అక్కడ తాగిపడిపోయి వచ్చినోడు కాదు.
ఇలాంటోడు అలా మాట్లాడొచ్చండి, నువ్వు నేను చూసుకుందాం. ఇది మతాల గురించి మాట్లాడేటప్పుడు మళ్ళీ ఎంత సెన్సిటివ్ ఇష్యూ అండి ఇది. అంటే ఇంటెన్షనల్గా హిందువులను రెచ్చగొట్టమని వీడికి టాస్క్ ఇచ్చారు ఎవరో. ఒరే జాడా, నువ్వు వెళ్ళి హిందువులను రెచ్చగొట్టే, ఆ హిందువులందరూ ఒకవేళ కోపోద్రిక్తులయ్యి అక్కడ ఆకువీళ్ళు ఏదైనా ఘర్షణ జరిగితే అది దళితుల మీద దాడిగా మనం చూపిద్దాం, రాష్ట్రంలో ఉన్న దళితులందరినీ రెచ్చగొడదాం. లేదు ఒకవేళ దళితుల అవతల మీద ఏమైనా చేస్తే ఆ దళితులు ఎలాగ కేసులు ఇరుక్కుని మళ్ళీ జైలుకి పోతారు, అప్పుడు ఇదిగో దళితులను అరెస్ట్ చేయించిన కూటమి ప్రభుత్వం అని మళ్ళీ ఆ యాంగిల్లో కూటమిని బదనాం చేద్దాం అనే టాస్క్ ఇచ్చారని అనిపించట్లేదండి. నువ్వు విరాళం ఇచ్చి తీసుకోలేరు, నీ మొహం చూస్తేనే ఎవడు తీసుకోడు. నువ్వు ఇచ్చిన విరాళం ఎవడు తీసుకుంటాడు నాయన. పేర్లు పెట్టుకునేది అందుకు కదా అప్పారావు. పేర్లు ఎందుకు పెట్టుకుంటారు? ఆ మతాన్ని ఆచరించే వాళ్ళు ఆ మతానికి సంబంధించిన పేరు పెట్టుకుంటారు. ఈ మతం అంటే అభిమానం ఉన్నవాళ్ళు ఆ మతానికి సంబంధించిన పేరు పెట్టుకుంటారు. లోకల్ ప్రజల అభిమతం పదే పదే అంటున్నాడు. నేను గతంలో కూడా చెప్పాను, చాలా చర్చలు హిందువుల మధ్యలో బీసీ కాలనీల్లో, ఓసీ కాలనీల్లో ఉన్నాయి. మరి నిజంగా ఈ ప్రజాభిప్రాయం ప్రకారమే ఉండాలి అనుకుంటే మరి వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు కదా ఈసారి. మేము ఇగో ఇక్కడ మెజారిటీ హిందువులు ఉన్నామండి, ఇక్కడ ఈ చర్చ ఉండొద్దండి అంటారు. ఎందుకు ఇలా రెచ్చగొడుతున్నారు వీళ్ళు? రెచ్చగొట్టినప్పుడు అక్కడున్న స్థానికులు ఎందుకు మాట్లాడరు మీరు? ఎందుకు వీడికి మాకు సంబంధం లేదని మీరు చెప్పకపోతే మరి ఖచ్చితంగా ఇది కావాలని ఇంటెన్షనల్గా మతాలు కూడా సృష్టించడానికి వీళ్ళు అడుగులు వేస్తున్నారు కదండి. ఎస్సీలు ఎవరు, క్రిస్టియన్స్ ఎవరు మీ ప్రభుత్వాన్ని చూడట్లేదు అంటే వీళ్ళు ఇంటెన్షనల్గానే వాళ్ళిద్దరిని రెచ్చగొడుతున్నారండి. ఎస్సీలు రెచ్చగొడుతున్నారు గొడవ లేని చోట ఇది ఎస్సీ ఎస్టీ గొడవని, లేకపోతే క్రిస్టియన్స్ని రెచ్చగొడుతున్నారు గొడవ లేని చోట ఇది క్రిస్టియన్ల గొడవని. అంటే మీరు జాగ్రత్తగా గమనించండి, 2024 ఎలక్షన్లో ఎస్సీలు కానీ క్రిస్టియన్స్ కానీ మెజారిటీ ఓట్ బ్యాంకు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీకి షిఫ్ట్ అయింది. అది వీళ్ళకి తెలుసు, జగన్కి తెలుసు, జగన్ గారి మనుషులకు తెలుసు. కాబట్టి వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి మళ్ళీ లేని గొడవలను క్రియేట్ చేసి, అంటే వీళ్ళే కొట్టించేస్తారు, మళ్ళీ వీళ్ళే వెళ్ళి దానికి ఆయింట్మెంట్ పోస్తారు. గొడవ కారణం వీళ్ళే, వాళ్ళు జైలుకి పోవడానికి కారణం వీళ్ళే. కానీ వాళ్ళు జైలు నుంచి బయటకు వచ్చాక బలి ఇవ్వడానికి తయారు చేసే గుర్రెలకి దండలు వేసినట్టు హర్ష్ కుమార్ గారు వెళ్ళి దండలు వేస్తారు, పివి సునీల్ కుమార్ గారు వెళ్ళి ఏదో వరద బాధితులకు ఇచ్చినట్టు బియ్యం పొట్లాలు ఇస్తున్నారు. ఒకసారి ఆలోచించండి, చాలా పెద్ద కుట్ర జరుగుతుంది. అది ఉండి నియోజకవర్గ కేంద్రంగా. అక్కడి నుంచి మతం గొడవలు రెచ్చగొట్టడానికి, అంటే వీళ్ళు మొన్నదాకా కోనసీమలో కులం గొడవల కోసం ట్రై చేశారు, ఇది పిఠాపురంలో కులం గొడవల కోసం ట్రై చేశారు. కానీ ఎప్పటికప్పుడే మాలాంటి వాళ్ళు చెప్పడం వల్ల అక్కడ కులం గొడవలు రేగడానికి అవకాశం లేకుండా పోయింది. అందుకని ఇక్కడ ఉండి నియోజకవర్గంలో ఎలాగ రఘురామరాజు గారు ఆయన కూడా సై అంటే సై అంటాడు కాబట్టి, అలాంటి క్యారెక్టర్ ఆయనకు ఉంది కాబట్టి వీళ్ళు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని మతం గొడవలు రెచ్చగొట్టి, ఇందులో ఎలాగా ఈ కూటమిలో బీజేపీ, టీడీపీ, జనసేన ఉన్నాయి కాబట్టి ఇవి దళితులకి, క్రైస్తవులకి, ముస్లింలకి వ్యతిరేకం అనేది క్రియేట్ చేయాలని చూస్తున్నారండి. అలా క్రియేట్ చేయాలనుకుంటే నిజంగా వ్యతిరేకం అయితే 113 చర్చలకు ఇచ్చిన ఆ నోటీసులు ఎందుకు మళ్ళీ వెనక్కి వెళ్ళాయి? అది ఆలోచించాలి. మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాం, మీరు మాట్లాడడానికి మేము ప్రోత్సహిస్తున్నాం, అంటే ఈ గొడవకి మేము ప్రోత్సహిస్తున్నాం అంటున్నాడు. గొడవ పెట్టడానికి మేము ప్రోత్సహిస్తున్నాం, మీరు మమ్మల్ని తిట్టే విధంగా మేము మా ప్రయత్నాలు, మా పనులు మేము చేస్తాం, మీతో మేము తిట్టించుకుంటాం, మీతో మా వాళ్ళని తిట్టించిన తర్వాత ఆటోమేటిక్గా ఇక వాళ్ళు తిడుతున్నారు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యే కాబట్టి మీరు కూటమి ప్రభుత్వానికి ఓటేయకండి అని మా వైసీపీ వైపు మళ్ళించుకుంటాం. డైరెక్ట్గా చెప్తున్నాడండి. అయితే ఈ క్రమంలో, ఈ ప్రాసెస్ జరిగే క్రమంలో చాలామంది ఎస్సీలు, చాలామంది క్రిస్టియన్స్ ఇబ్బందులు పడిపోతారు. ఇప్పుడు అటువైపు జగన్మోహన్ రెడ్డి అండి, ఇటువైపు రఘురామరాజు గారు అండి, ఇద్దరు ఢీకొంటున్నారు. ఈ ఢీకొంటున్న క్రమంలో మధ్యలో వీళ్ళు ఎవరిని అడ్డు పెట్టుకుంటున్నారు? వైసీపీ వాళ్ళు క్రిస్టియన్స్ని, దళితులను అడ్డు పెట్టుకుంటున్నారు. అంటే రఘురామరాజు గారు కొట్టిన తప్ప వీళ్ళకి తగలదు డైరెక్ట్గా, జగన్ గారికి, వైసీపీ వాళ్ళకి, వీళ్ళకి తగిలేస్తుంది. ఒకవేళ ఇన్ కేసు వీళ్ళు దళితులతోని, క్రిస్టియన్స్ తోటి ఒకవేళ ఏదైనా వ్యతిరేకత తీసుకొస్తే దానికి అల్టిమేట్గా మళ్ళీ లబ్ధిదారులు ఎవరు? వైసీపీ వాళ్ళు. పోతే దళితులు, క్రైస్తవులు పోతారు, వస్తే వైసీపీకి ఓట్లు వస్తాయి. చూడండి స్ట్రాటజీ ఎలా ఉందో. ఆ స్ట్రాటజీకి ఇలాంటి వాళ్ళు పావులు. ఈ పావులు ఏం చేస్తాయంటే మేము దళితులమే, దళిత పుట్టు కుట్టామని చెప్పి దళితుల ముసుగులో వచ్చి సొంత జాతినే వీళ్ళు అయితే దెబ్బలకు అప్పగించేస్తారు, లేదా జైలుకి అప్పగించేస్తారు. విన్నారు కదా, ఆడే చెప్పాడు. ఆ క్రిస్టియన్స్ కానీ, దళితులు కానీ అందరూ మీకు ఓటేశారు, అంటే కూటమికి ఓటేశారు కాబట్టి మీరు వాళ్ళని కొట్టకపోతే, మీరు వాళ్ళ మీద గొడవకి వెళ్ళకపోతే మేమే రెచ్చగొడతాం. వీళ్ళే రెచ్చగొడతారు. రెచ్చగొట్టైనా గొడవ క్రియేట్ చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ వర్గాల్ని, క్రిస్టియన్స్ని, దళితుల్ని ఇబ్బంది పడేలా వీళ్ళే చేసి అప్పుడు మీరు మా వైపు రండి అని అడుగుతారటండి. ఏమి స్ట్రాటజీ చేశారు చూడండి. కాకపోతే వీడు తెంగరోడు కాబట్టి అంతా చెప్పేసాడు బయటికి.
వీడు తెంగరపప్ప కాబట్టి వాళ్ళు చెప్పిన స్ట్రాటజీ ఎవరైతే సీక్రెట్గా ఉంచరా బాబు ఎక్కడ దాకానే మాట్లాడారంటే ఆ స్ట్రాటజీ కూడా బయట చెప్పేసాడు వీడు. ఉండి నియోజకవర్గంలో కానీ లేదా ఆ జిల్లాలో ఉన్న ఎస్పీ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, డైరెక్ట్గా ఇక ఇలాంటి వాళ్ళు ఇంత పబ్లిక్గా మత విద్వేషాలు రేగేలాగా వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. జిల్లా మ్యాజిస్ట్రేట్ అయిన కలెక్టర్ గారిని కూడా వీడు థ్రెటన్ చేస్తున్నాడు, ఆ లోకల్ ఉన్న మున్సిపల్ కమిషనర్ గారిని ఇటు థ్రెటన్ చేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళు ఇలా రెచ్చగొట్టి రండి చూసుకుందాం మీరో మేమో అని చెప్పి ఈడు క్రిస్టియన్ ముసుగు వేసుకునో లేకపోతే దళితులు ముసుకేసుకునో హిందువులు రెచ్చగొట్టి అక్కడున్న దళితుల మీద క్రైస్తవుల మీదకి గొడవకి పురుగొల్పుతున్నాడు. అలాగే ఆలయానికి పర్మిషన్ లేదు, మీరు పర్మిషన్ లేకుండా కట్టడానికి లేదు అని ఆ రఘురామరాజు గారికి ఇక్కడున్న చర్చిలు కూడా పర్మిషన్ లేదు, మీరు ఆ చర్చిలన్నింటిని కూడా పడగొట్టండి అని వీడు ఇన్నర్గా హింట్ ఇస్తున్నాడు. ఇన్నర్గా హింట్ ఇచ్చి ఆయన్ని రెచ్చగొట్టి తద్వారా ఒకవేళ చర్చిల మీద కానీ వస్తే ఇదిగో మీ చర్చిలన్నీ పడగొడేస్తున్నారు, మరో మణిపూర్ అయిపోతుంది, క్రైస్తవులకు రక్షణ కావాలంటే మీరు ఖచ్చితంగా మా జగన్ గారు రేపు రావాలని ఈ ఓట్ బ్యాంక్ని షిఫ్ట్ చేసే ఒక స్ట్రాటజీ ఇది. ఈ స్ట్రాటజీని చాలా జాగ్రత్తగా గమనించాలండి. పోలీసులు అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి వాడు ఎవడైనా ఇలాంటి బొగడాగాళ్ళు ఇలాంటి అంటే రెండు పార్టీల మధ్యలో బ్రోకరేజ్ చేసి ఇలాంటి వాళ్ళు రెండు వర్గాల మధ్యన విద్వేషం లేపడానికి ట్రై చేసి ఇలాంటి బ్రోకర్ గాళ్ళకి ఖచ్చితంగా లీగల్ నోటీసులు ఇవ్వాలి. లీగల్ నోటీసులు ఇచ్చి వాళ్ళ కాజ్ ఏంటని షోకాజ్ నోటీస్ ఇచ్చి వాళ్ళ కాజ్ ఏంటనేది కనుక్కోవాలండి. లేకపోతే ఇంత పబ్లిక్గా ఎలా చేస్తూ ఉంటే మరి ఇంక ఇక్కడ చట్టం పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నట్టు. హర్ష్ కుమార్ గారు పాపం దాడి ఎవరో చేశారు, మొత్తానికి మేకులు ఉన్న దాంతో జనసేన కార్యకర్తలు కొట్టారు, 3 కొట్టారు, 4 కొట్టారు, 7 కొట్టారు, కానీ జైలుకి మాత్రం 56 మంది వెళ్ళిపోయారు, అందులో అమాయకులు కూడా ఉన్నారు ఖచ్చితంగా. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఈయన వెళ్ళి 150 రూపాయలు దండలు వేసాడు అందరికీ. 150 రూపాయలే గట్టిగా అయితే ఒక 3000 4000 అయి ఉంటుంది ఖర్చు. ఆ దండలు వేసి ఎస్ నేను దళితులకి నేనే సింహాన్ని, దళితుల్ని నేనే కాపాడుతాను అది ఇదని చెప్పి ఈయన అక్కడి నుంచి ఒక వీడియో రిలీజ్ చేశాడు. అవతల వాళ్ళకి ఎలా ఉంటుందండి, దెబ్బలు తిన్న వాళ్ళకి, జనసేన వాళ్ళకి కానీ లేకపోతే అక్కడ ఉన్న కాపులకు కానీ బీసీలకు కానీ అక్కడ ఉన్న హిందువులకు ఎలా ఉంటుంది అంటే మమ్మల్ని కొడితే వెళ్ళి దండలేసి దీన్ని ఎలా గొప్పగా సెలబ్రేట్ చేస్తారా, అంటే మమ్మల్ని అవమానిస్తున్నారా, మేము దాడికి గురై బాధలో అవమానంలో ఉంటే మమ్మల్ని మళ్ళీ ఇలా రెచ్చగొడుతున్నారా అనే ఆవేదన వాళ్ళకి కలగదా. ఇప్పుడు వీళ్ళు పాపం 56 మంది జైలు నుంచి రిలీజ్ అయ్యారు. వాళ్ళు కనీసం 5 నుంచి 10 సంవత్సరాలు కోర్టుకు తిరగాలి. 5 నుంచి 10 సంవత్సరాలు కోర్టుకు తిరగాలంటే ఆ తిరిగే వాయిదా సమయంలో వాళ్ళు పని ఉంటే పని మానుకోవాలి, ఛార్జీలు పెట్టుకుని కోర్టుకు వెళ్ళి రావాలి. ఉదయం వెళ్తే మళ్ళీ సాయంత్రం ఏ టైం అవుద్దో తెలియదు. ఈ లోపల లాయర్ ఫీజులు ఇవ్వాలి. ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి వాళ్ళకి. 150 రూపాయలు దండేసి వచ్చేస్తే సరిపోద్దండి. ఆయన 2 సార్లు ఎంపీ చేశాడు, కోట్లాది రూపాయలు ఆస్తిపాస్తులు ఉన్నాయి. ఆ 50 మందికి ఒక్కొక్కరికి ఒక 50,000 1,00,000 రూపాయలు ఇవ్వచ్చు కదా వెళ్ళి ఇచ్చి, ఇదిగోరా బాబు మీకు ఇక్కడి నుంచి కోర్టు ఖర్చులు మీకు స్టార్ట్ అయింది, మ్యూజిక్ మా మాట నమ్మి మీరు ఇలా గొడవ చేశారు కదా, ఇక్కడి నుంచి మీకు మ్యూజిక్ స్టార్ట్ అయింది, మీరు కోర్టుకు తిరగాల్సి ఉంటుంది, ఖచ్చితంగా ఎమ్మెల్సీ అయ్యింది, దానికి సాక్ష్యాలు ఉంటాయి, శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది, కాబట్టి ఇదిగో మీకు తలా 1,00,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పి ఇవ్వచ్చు కదా. ఇవ్వకుండా 150 రూపాయలు దండేసి మళ్ళీ అవతల వర్గాన్ని రెచ్చగొట్టి ఇదిగో నేను ఇలా చేస్తున్నాను చూడండి అని మళ్ళీ రేపొద్దున మళ్ళీ వీళ్ళలో కలిసి కలబడి కొట్టుకునేలాగా ఒక అట్మాస్ఫియర్ అక్కడ క్రియేట్ చేసి వచ్చాడు ఆయన. ఇప్పుడు దళితులకి శత్రువులు అగ్రకులాల్లోనో లేకపోతే ఇతర మతాల్లోనూ లేరండి, మన కులంలోనే ఉన్నారు. వాళ్ళని నేను చెప్పడం వరకే నా బాధ్యత. మీకు నేను చెప్పేది నిజమంటే నమ్మండి, లేదు వాళ్ళ మాటలే నమ్మండి. మీవన్నీ వాళ్ళకి అప్పచెప్పండి, వాళ్ళు మీకు జిల్జిల్ జగా చూపిస్తారు.